కేసీఆర్ చేసిన మోసంతో తన కోరిక నెరవేరలేదని రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తనకు పేరు వస్తుందని గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. సొరంగం పూర్తయితే తమ ప్రాంతంలో 4 లక్షల ఎకరాలకు పైగా నీరు అందుతుందని తెలిపారు. పునఃప్రారంభమైన పనులను 2028 జూలై నాటికి పూర్తి చేసి ప్రపంచంలోనే 8వ వింతను సృష్టిస్తామని తెలిపారు. అదే జరిగితే తన లక్ష్యం నెరవేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నా మీద కోపం పేరు వస్తుందని చెప్పి సొరంగాన్ని పక్కన పెడితే మన గవర్నమెంట్ వచ్చి నేను మినిస్టర్ అయినాక అమెరికా పోయి ఆ బేరింగ్ సమానం ఖరాబ్ అయితే 300 కోట్లు ఆ కాంట్రాక్టర్ చెల్లించి ఇవాళ పనులు మొదలుపెట్టాం. మధ్యలో కూలిపోయి 8 మంది చనిపోయారు. అట్లా కూలిపోయిన సొరంగాన్ని మళ్ళా ఇవాళ కొత్త టెక్నాలజీ ద్వారా మొదలు పెట్టించి 600 మీటర్లు పూర్తయింది. 2028 జూలై నాటికి నీళ్లు పోపిస్తే అది ప్రపంచంలోనే ఒక వింత. అసలు సొరంగం పూర్తి చేయకుండా వదిలిపెట్టినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా క్షమాపణ చెప్పాలి. ఆయన ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం, ఈ కరువులో ధైర్యంగా ఉండండి. మొన్నటి వరకు మంచి పంటలు పండించుకుంటాం. ఈసారి కరువుతో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. అయినా కానీ దేవుని కోరుతున్నాం ఒకటే, ఈ కాలంలో వర్షాలు వస్తే కానీ వేసిన 6 తడి పంటలైనా వేసిన కొన్ని ఎకరాల 10% అయినా ఒడ్లు పండించుకోకుండా అని చెప్పి భగవంతుని బాధిస్తూ వర్షాలు పడాలని కోరుతున్నాం.